వెల్కమ్ టు ఆర్దే టీవీ. మనతో పాటు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్తే. చెప్పండి సార్, ఇక్కడ 2.5 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది రేవంత్ రెడ్డి పాలన. మరి ప్రజల విధానం శైలి ఏ విధంగా ఉంది? మరి వాళ్ళు ఇస్తున్న 6 గ్యారంటీలు అన్నీ అమలు చేసినామని చెప్పేసి కూడా ప్రజలకు వాళ్ళు క్లుప్తంగా చెప్తున్నారు. అంటే ప్రజాప్రభుత్వం నడుస్తుంది ఈ రాష్ట్రంలో అంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం, ఎంతవరకు కరెక్ట్ అనుకోవాలి ఈ రాష్ట్ర ప్రజలు? అంటే వాళ్ళకు వాళ్ళు చెప్పుకున్నాడు కాదు, ప్రజలు ఏమంటున్నారు అనేటువంటిదే ప్రామాణికం. వాళ్ళు 6 గ్యారంటీలు అమలు చేసినరా చేయలేనని ప్రజలకు తెలుసు. 6 గ్యారంటీలో ఏ ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయకుండా మేము అమలు చేసినామని చెప్పేటువంటి అబద్ధపు మాటలు ఏవైతే ఉన్నాయో ఎంతో కాలం చెప్పి బతకలేరు. ప్రజలేం పిచ్చోళ్ళు కాదు. అది బోను గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో సాగించినటువంటి, వారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో సాగించినటువంటి రొటీన్ కార్యక్రమాలకు కూడా నోచుకోనటువంటి పరిస్థితి. అలా ఇలా ఏమైంది, వడ్లు కొనలేని పరిస్థితి, మక్కలు కొనలేని పరిస్థితి, యూరియా ఇవ్వలేని పరిస్థితి. ఈ మధ్య నిన్నగాక మొన్న క్యాబినెట్లో ఒక దుర్మార్గమైన నిర్ణయం ఏం తీసుకున్నారు అంటే 7 రకాల సన్న వడ్లకే మేము బోనస్ ఇస్తాము. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఎంతైతే ధాన్యం సేకరిస్తుందో అంతవరకే మేము కూడా కొనుగోలు చేస్తాం. అంటే మరి నువ్వెందుకున్నావు? నువ్వు పిసిసి అధ్యక్షుడిగా ఉన్ననాడు కేసీఆర్ గారిని ఎన్ని రకాల నిందించినావో మేము చూడలేదా? ప్రజలు చూస్తలేరా? అవే నువ్వు మాట్లాడిన మాటలు ఇంకా స్క్రోల్ అయితేనే ఉన్నాయి సోషల్ మీడియాలో. మరి ముఖ్యమంత్రిగా ఉండి నువ్వేం చేస్తావని అన్నావు కదా ఆ రోజు కేసీఆర్ గారిని. ఇవాళ ముఖ్యమంత్రిగా నువ్వే ఉన్నావు కదా, ఈ రాష్ట్రంలో నిన్నే ఎన్నుకున్నారు కదా, మరి నువ్వేం చేస్తావు? కేంద్రం కొన్నవే నేను కొంటానంటే నువ్వేం, నీ మధ్యవర్తిత్వం నువ్వేం చేస్తాందుకు? అంటే ఇక్కడ రైతులు కావచ్చు, యావత్ ప్రజలు కావచ్చు, అంటే మంత్రులు ఒక మాట మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడుతున్నాడు. ఆల్రెడీ ప్రతి గింజని కూడా కొంటాము అని చెప్పేసేమో అక్కడ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నాడు. ముఖ్యమంత్రి ఏమో 8% ఉన్నాం, రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదు, కేవలం బీఆర్ఎస్ నాయకులే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేస్తున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు? అంటే మంత్రుల మధ్య కూడా సమన్వయం లేదు. అసలు వాళ్ళు చెప్పేదే అబద్ధం కాబట్టి అందులో పొంతన లేదు. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడే విషయానికి, వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడే విషయానికి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడే విషయానికి పొంతన లేదు. ఎందుకంటే వాళ్ళకి క్లారిటీనే లేదు కదా. ఎంతసేపు తప్పించుక తిరుగుదామని, ఎంతసేపు ఎగబెడదామని. ఆ రోజు గొప్పగా జరిగినటువంటి రైతు బంధు ఈసారి 3 సార్లు ఇవ్వకుండా ఎగబెట్టమాట నిజం కాదా? రైతు భరోసా కింద నువ్వు రైతు కూలీలకు, అదేవిధంగా కౌలు రైతులకు ఇస్తామాట నిజం కాదా? అన్ని పంటలకు బోనస్ 500 రూపాయల బోనస్ ఇస్తానన్నది నిజం కాదా? ఇవాళ ఎందుకు తప్పించుక తిరుగుతున్నావు? 7 రకాలకే ఎందుకు ఇస్తానంటున్నావు? 7 రకాలు కల్లాల దగ్గరికి రావు కాబట్టి, గవర్నమెంట్కు అమ్మరు కాబట్టి, అసలు వాటికి బోనస్ ఇచ్చే అవకాశమే ఉండదు కాబట్టి నువ్వు 7 రకాలకే ఇస్తామని చెప్తున్నావు. అంతే కదా. అంటే తప్పించుక తిరగడమే. తిప్పి కొడితే ఈ రాష్ట్రంలో పంట పండేదే 40 లక్షల సన్నాలు వేస్తారు. అందులో దాదాపు సగం వరకు కూడా రైస్ మిల్లర్లే కొనుగోలు చేస్తారు. ఒక 5 లక్షల వరకు తినడానికే సరిపోతాయి, ఇళ్లనే ఉంచుకుంటారు. నువ్వు ఇచ్చే 5-6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి అవి కూడా ఎగబెట్టడం కోసం చేస్తున్నటువంటి దరిద్రమైన ప్రయత్నం. అంటే ఆల్రెడీ వర్షాలు పడుతున్నాయి సార్, మరి ఇంకా కూడా అక్కడ మార్కెట్ యార్డ్లలో ధాన్యం ఉన్నట్లన్నా ఈ రాష్ట్రంలో ఇంకా 10-20% ధాన్యం ఉన్నది. దుర్మార్గం ఏంటంటే ఇప్పటికి కూడా చాలా మంది రైతులు ధాన్యం వాపసు తీసుకుపోయి ఇళ్లలో పోసుకున్నారు, మక్కలు కూడా వాపసు తీసుకుపోయి ఇళ్లలో పోసుకున్నారు. తర్వాత కొన్నటువంటి ధాన్యం మీద కూడా దుర్మార్గం ఏంటంటే 1 క్వింటాలకు 7 నుంచి 9 కిలోల వరకు కటింగ్ చేసిండ్రు తరుగు పేరిట. ఇదే పెద్దగా 1000 కోట్ల కుంభకోణం ఇదే. నువ్వు ఎవరితోటి కుమ్ముకాయ చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు? రైతులను అరిగోస పుచ్చుకోవడానికి చేస్తున్నారు కదా. ఇప్పటికి కూడా ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి. చినుకు పడగానే దుక్కులు దున్నుడు స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ వాళ్ళకు రైతులకు కావాల్సింది యూరియా కొరత తీవ్రంగా ఉన్నది. దానికి దరిద్రం ఏంటంటే ఒక యాప్ తీసుకొచ్చి పెట్టిండ్రు. అరే యాప్ ద్వారా మామూలు రైతు, చదువు సందే లేనటువంటి రైతు ఎట్లా బుక్ చేస్తాడు? అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉండాలనేటువంటి గ్యారంటీ రూల్ ఏమైనా ఉన్నదా? నువ్వు అందరికి సెల్ ఫోన్లు ఇచ్చినావా? అరే ఎట్లా ఇది? అసలు ఈ ప్రభుత్వానికి ఆలోచన ఉందా లేదా? అసలు ఏం చేస్తున్నా వాళ్ళకి అర్థం. ముఖ్యమంత్రి కూడా ఒక మాట అంటున్నాడు, నేను హిట్లర్ను ఆదర్శంగా తీసుకొని ఇక్కడ పాలన కొనసాగిస్తున్న ఈ 2.5 సంవత్సరాలు అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం అనేది అయితే జరిగింది. మరి హిట్లర్ అంటే ప్రపంచంలోనే ఒక నియంత పాలన కొనసాగించినటువంటి చరిత్ర కలిగినటువంటి హిట్లర్.
అందుకే ఆయన చర్యలు కూడా హిట్లర్ను పోలినట్టుగానే ఉన్నాయి కదా. పేద ప్రజల ఇండ్లు కూలగొట్టడం కావచ్చు, అదే విధంగా సార్ ఆయన ఆల్రెడీ హిట్లర్ను ఆదర్శంగా తీసుకుంటారు. అదే అంటున్నా, ఆయన చేసే చర్యలు కూడా హిట్లర్ కు సంబంధించినటువంటి ఆదర్శంగానే తీసుకొని చేస్తున్నాడు. ఈ హైడ్రా పేరిట ఇండ్లు కూలగొట్టడం ఏంది, తర్వాత కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేయడం ఏంది. నువ్వు ముఖ్యమంత్రి అయి నువ్వు ఏం చేస్తావో చెప్పకుండా గత ముఖ్యమంత్రిని అసలు ఒక్క మాటలో చెప్పాలంటే నీ ఏ మీటింగ్ అయినా కావచ్చు, అది విద్యార్థులకు సంబంధించిన మీటింగ్ కావచ్చు, ఎనాగ్రేషన్ కావచ్చు, లేకపోతే మీ రివ్యూలు నిర్వహిస్తున్న సందర్భం కావచ్చు, పబ్లిక్ మీటింగ్ కావచ్చు, ఏ మీటింగ్లైనా మీరు కేటీఆర్ను, హరీష్ రావు గారిని నిందించకుండా ఒక్క మీటింగ్ అన్న జరిగిందా ఈ 30 నెలలలో అని అడుగుతున్నా. అంటే మీకు పాలన చేతగాక దాని నుంచి వైదొలగడం కోసము ఇతరులను నిందించడం తప్ప ఇంకొకటి లేదు. కాబట్టి ఈ ప్రభుత్వము ఘోరంగా విఫలమైంది. ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడంలో, ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో, గత ప్రభుత్వం కేసీఆర్ గారి హయాంలో జరిగినటువంటి స్కీమ్లను ఇంప్లిమెంట్ చేయడంలో ఘోరంగా విఫలమైనటువంటి ప్రభుత్వం. రైట్, ఇక్కడ అకాడమిక్ ఇయర్ అయితే స్టార్ట్ అయింది సార్. మరి ఎడ్యుకేషన్ విషయానికి వస్తే ఎట్లుంది రాష్ట్రంలో? మరి మీరు కూడా అక్కడ ఎస్సీ/ఎస్టీ మినిస్టర్గా పనిచేశారు. మరి ఎస్సీ/ఎస్టీ గురుకుల పాఠశాల పరిస్థితి ఏంటి, ఏ విధంగా నడుస్తున్నాయి ఈ రాష్ట్రంలో ఈ 2.5 సంవత్సరాల్లో? దుర్మార్గం ఏంటంటే నిన్నగాక మొన్న నేను ప్రెస్లో చూసినాను, గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి 1,25,000 మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాల చదువుకున్నటువంటి వాళ్ళ శాతం తగ్గింది అని. గత సంవత్సరం గురుకులాల్లో, మామూలు స్కూళ్ళల్లో కూడా, మామూలు స్కూళ్ళలో ఎవరు చదువుతారు? పేదవాళ్ళే చదువుకుంటారు, ఎస్సీ/ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలే చదువుకుంటారు. అంటే విద్యకు దూరం చేస్తున్నటువంటి ప్రభుత్వం. ముఖ్యమంత్రి స్వయంగా ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నాడు, దాని మీద దృష్టి లేదు. గురుకుల పాఠశాలలు అస్తవ్యస్తం అయిపోయినాయి. కేసీఆర్ గారు ఉన్ననాడు దేశంలోనే రోల్ మోడల్గా పనిచేసినటువంటి గురుకుల పాఠశాలలు, ఎంతోమందికి జీవితాన్ని ఇచ్చినటువంటి గురుకుల పాఠశాలలు ఇలా ప్రశ్నార్థకంగా మారినాయి. సరిగా అన్నం పెట్టలేక పురుగులన్నం పెట్టి నీళ్ళ చారు పోసి తర్వాత వాళ్ళకు సకాలంలో ఇవ్వాల్సినటువంటి సౌకర్యాలు ఇవ్వకుండా ఇలా దారుణం చేస్తున్నారు మొత్తం గురుకుల పాఠశాలన్నింటినీ కూడా. అదేవిధంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్ దాదాపు దాన్ని తీసేసే ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత ఈ 24,000 పాఠశాలను రద్దు చేస్తామని అంటున్నారు. అదిగాక ఇంకోటి స్టడీ సర్కిల్స్ నిర్వహణ లేదు. స్టడీ సర్కిల్ నిర్వహణ లేదు. సిఓఈలు అన్నీ కూడా అంటే వాటి మసక బారుతున్నాయి. అప్పుడు సిఓఈ అంటేనే అలా సీటు దొరికితే ఆయన భవిష్యత్తు ఎక్కడికో ఊహించుకోవచ్చు. కానీ ఇప్పుడు మసకబారినటువంటి పరిస్థితి. ఇది చాలా దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం. ప్రజా ప్రభుత్వం కాదు, ప్రజా కంటక ప్రభుత్వం అని మాత్రం మేము చెప్పగలుగుతాం. చివరిగా చెప్పండి సార్, ఇక్కడ చేవాళ్ళ డిక్లరేషన్ ఎంతవరకు వచ్చింది? అంటే ఎస్సీలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరినట్లన్నాయి. మేము చెప్పినామండి, చేవేళ్ళ డిక్లరేషన్ ఒక బోకస్. తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీ/ఎస్టీలను మోసం చేయడం కోసం, వాళ్ళ ఓట్లు దండుకోవడం కోసం, ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళ జపం చేస్తూ మళ్ళీ ఆ ఎన్నికలలో ఎస్సీ/ఎస్టీ మైనారిటీ బీసీల ఓటు దండుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నం తప్ప చేవేళ్ళ డిక్లరేషన్ అనేటువంటిది ఒక బోకస్. నిన్ననే మేము ప్రెస్లో చెప్పినాం. మల్లికార్జున ఖార్గే గారిని కూడా మేము డిమాండ్ చేసినాం, నీ చేతుల మీద కదా ఎస్సీ/ఎస్టీ డిక్లరేషన్ చేవేళ్ళలో జరిగింది, నీకు బాధ్యత లేదా? ఇంప్లిమెంట్ చేయించే బాధ్యత లేదా? ఈ ప్రభుత్వం మీదే కదా, ముఖ్యమంత్రి మీవాడే కదా, ఎందుకు చేయించామని కూడా మేము ఇలా బహిరంగ లేఖ రాస్తున్నాము. కాబట్టి ఎస్సీ/ఎస్టీ డిక్లరేషన్ అనేది ఒక బూటకం. ఓకే, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ మాత్రం కేవలం రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు అన్నాడు, అవిటిని వదిలిపెట్టడం అనేది అయితే జరిగింది. సో మళ్ళీ ఇక్కడ ఎస్సీ డిక్లరేషన్ అని చేవాలని చెప్పారు, అది కూడా మల్లికార్జున ఖార్గేతో చేయించారు, ఆయన కూడా గాలికి వదిలేయడం అనేది జరిగింది. ఇదంతా బోకస్. ఎస్సీ/ఎస్టీ ఇలా ఓట్ల బ్యాంక్ కోసమే రేవంత్ రెడ్డి ఆడుతున్న నాటకం అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. నెపోలియన్ ఆదర్శంగా తీసుకొని ఇక్కడ రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్న పరిస్థితి. ఈయన మరో నెపోలియన్ అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్ తోరణ్, అదే టీవీ, హైదరాబాద్.